ప్రస్తుతం మన విశ్వం ఎంత వేగంతో విస్తరిస్తుంది అంటే గ్రావిటీ అనేది ఎట్టి పరిస్థితులలో మ్యాటర్ అండ్ ఎనర్జీని వెనక్కిలాగే ప్రసక్తే లేదు. అంటే ఈ విశ్వం ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది, గ్యాలక్సీలు విస్తరిస్తూనే ఉంటాయి, స్టార్స్ ఒకదానికొకటి దూరం అవుతూ ఉంటాయి. అంటే ప్రస్తుతం బిగ్ క్రంచ్ జరిగే పరిస్థితే లేదు. ఈ సినారియో ఇలాగే కంటిన్యూ అయితే విశ్వంలో లైట్, హీట్, ఎనర్జీ మాయమైపోతుంది. అంటే విశ్వం యొక్క టెంపరేచర్ అబ్సల్యూట్ జీరోకి చేరుకుంటుంది. దాంతో విశ్వంలో ఉండే అన్ని వస్తువులు చల్లబడతాయి. దీనిని బిగ్ ఫ్రీజ్ థియరీ అని అంటారు. బిగ్ ఫ్రీజ్ టైం లైన్ను ప్రభావితం చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాదాపు రాబోయే 100 ట్రిలియన్ సంవత్సరాలలో నక్షత్రాలు ఏర్పడడం ఆగిపోవచ్చు. దాని ప్రకారం చూసుకుంటే విశ్వం చల్లగా, చీకటిగా మరియు ఎంటీగా మారిపోవడానికి ఇంకా ఒక గూగుల్ సంవత్సరాలు పడుతుంది. ఒక గూగుల్ సంవత్సరం అంటే ఒకటి పక్కన 100 సున్నాలు పెడితే ఎంత నెంబర్ వస్తుందో అన్ని సంవత్సరాలు అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే 10 పవర్ 100 ఇయర్స్ పడుతుంది. ఇప్పటి వరకు ఈ ప్రపంచం అంతమవబోతుందని చెప్పిన ఏ ప్రిడిక్షన్ నిజం కాలేదు. 2003లో ప్లానెట్స్ అన్నీ ఒక వరుసలో వచ్చినప్పుడు ఎటువంటి భారీ ఎక్స్టెన్షన్ జరగలేదు. అలాగే డిసెంబర్ 21, 2012న మాయన్ క్యాలెండర్ ముగిసే సమయానికి ప్రపంచమంతా అంతమవుతుందని చెప్పిన ప్రిడిక్షన్ కూడా నిజం కాలేదు. అలాగే 1910లో హ్యాలీస్ అనే తోకచుక్క ద్వారా విడుదలైన సైనైడ్ గ్యాస్ భూమి మీద ఎవరిని చంపలేదు. మరియు 2011లో ఎలినిన్ అనే తోకచుక్క భూమిపైకి దూసుకురాలేదు. బ్లడ్ మూన్స్ అండ్ ఎక్లిప్సెస్ మన భూమి మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఇలా ప్రపంచం అంతమవుతుందని చెప్పి ప్రజలను భయాలకు గురి చేసిన ఎన్నో ఆస్ట్రానామికల్ ప్రిడిక్షన్స్ ఏ ఒక్కటి ఇప్పటివరకు నిజం కాలేదు. అంటే అలాంటి ఆస్ట్రానామికల్ ప్రిడిక్షన్స్ సక్సెస్ రేట్ 0 అన్నమాట. 19వ శతాబ్దంలో చాలామంది ఆస్ట్రానమర్స్ మెర్క్యూరీ కంటే సూర్యునికి దగ్గరగా మరొక గ్రహం ఉందని నమ్మేవారు. ఎందుకంటే కొంతమంది ఆస్ట్రానమర్స్ ఆ గ్రహం సూర్యునికి ముందుగా వెళ్లడం గమనించారని చెప్పడం జరిగింది. వారు దానికి వల్కన్ అనే పేరు కూడా పెట్టారు. అయితే 1878వ సంవత్సరం తర్వాత నిజంగా అలాంటి గ్రహం ఒకటి ఉందా అనే ప్రశ్న తప్ప ఆ తర్వాత కొన్ని దశాబ్దాలుగా వల్కన్ కోసం చాలామంది ఆస్ట్రానమర్స్ వెతికారు. కానీ ఇప్పటి వరకు ఎవరికీ కనిపించలేదు. ఈ మిథికల్ ప్లానెట్ని ఆస్ట్రానమర్స్ సుదీర్ఘంగా సూర్యుడి వైపు ఒక కొత్త గ్రహాన్ని కనిపెట్టాలని కోరికతో చూడడం వలన ఒక గ్రహం లాంటి ఇల్యూషన్ క్రియేట్ అయిందని అనుకోవచ్చు. అయితే నిజం ఏమిటంటే వల్కన్ అనే గ్రహం ఉనికిలోనే లేదు. ఈ విశ్వంలో ఉన్న అతిపెద్ద మిస్టరీలలో బ్లాక్ హోల్ ఒకటి. అంతరిక్షంలో గ్రావిటీ తీవ్రంగా ఉన్న ప్రదేశాన్ని బ్లాక్ హోల్గా పరిగణిస్తారు. తన దరిదాపుల్లోకి వచ్చిన దేన్నైనా సరే క్షణాల్లో మింగేస్తుంది. ఇది ఎంత శక్తివంతమైనది అంటే సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కాంతిని కూడా తన వైపు తిప్పుకోగలదు. ఒక్కసారి బ్లాక్ హోల్లోకి ఏదైనా సరే వెళ్ళిందా తిరిగి వెనక్కి రావడం అంటూ ఉండదు. ఎంత పెద్ద గ్రహాలైనా, నక్షత్రమైనా సరే ఈ బ్లాక్ హోల్ అమాంతం తనలో కలిపేసుకోగలదు. అయితే దీని లోపలికి వెళ్ళే పదార్థాలన్నీ ఏమవుతున్నట్లు, బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళే ఇవన్నీ ఏమవుతున్నాయనేది ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరూ కూడా బ్లాక్ హోల్ని చూడలేదు కాబట్టి. అయితే బ్లాక్ హోల్ మన భూమిని మింగుతుందా అంటే ఇప్పటికైతే మనం సేఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన భూమికి దగ్గరగా ఎలాంటి బ్లాక్ హోల్స్ లేవు. భూమికి అతి దగ్గరగా ఉన్న బ్లాక్ హోల్ కూడా కొన్ని వేల లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ప్రస్తుతానికి మన సైంటిస్టులు చాలా బ్లాక్ హోల్స్ కనిపెట్టారు. అందులో మనకు బాగా దగ్గరగా ఉండేది ద యూనికార్న్ అనే బ్లాక్ హోల్. ఇది మన భూమికి సుమారు 1500 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఒక లైట్ ఇయర్ అంటే లైట్ ఒక సంవత్సర కాలంలో ఎంత దూరం ప్రయాణిస్తుందో ఆ దూరాన్ని లైట్ ఇయర్ అంటారు. లైట్ ఒక సెకండ్కు దాదాపు 3 లక్షల కిలోమీటర్స్ దూరం ప్రయాణిస్తుంది. అంటే ఒక లైట్ ఇయర్ సుమారుగా 9,46,000 కోట్ల కిలోమీటర్ల దూరంతో సమానం. అలాంటిది ద యూనికార్న్ మన భూమికి 1500 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది అంటే ఇది ఎంత దూరంలో ఉందో మనం ఊహించుకోవచ్చు. కాబట్టి దీని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. అలాగే ఏ బ్లాక్ హోల్ అయినా సరే దానికి దగ్గరగా ఉన్నప్పుడే తనలో కలిపేసుకుంటుంది. కాబట్టి మన భూమికి బ్లాక్ హోల్ వలన ఎటువంటి ప్రమాదం లేదు. HD 140283 అనేది ఒక సబ్ జైంట్ స్టార్. ఇది మన భూమికి 200 లైట్ ఇయర్స్ దూరంలో కాన్స్టలేషన్ లిబ్రాలో ఉంది. ఇప్పటి వరకు కనిపెట్టిన నక్షత్రాల కంటే ఎక్కువ వయసు కలిగిన నక్షత్రం ఇదేనట. అందుకనే దీనిని ద మెతుసెలా స్టార్ అని కూడా పిలుస్తారు. ఆస్ట్రానమర్స్ ఫస్ట్ దీన్ని కనిపెట్టినప్పుడు దీని వయసు 14 బిలియన్ సంవత్సరాలుగా గుర్తించారు. అయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఏమిటంటే ఈ విశ్వం పుట్టి 13.8 బిలియన్ సంవత్సరాలు అయింది. ఈ నక్షత్రం పుట్టి 14 బిలియన్ సంవత్సరాలు అయింది. అంటే విశ్వం కంటే ముందు ఈ నక్షత్రం ఎలా పుట్టింది?
ఆ తర్వాత ఆస్ట్రానమర్స్ హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరించి మళ్ళీ ఏజ్ క్యాలిక్యులేట్ చేశారు. అయితే ఈసారి ఏజ్ 13.7 బిలియన్ సంవత్సరాలుగా గుర్తించారు. అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే ఈ స్టార్ ఏర్పడిందని ఆస్ట్రానమర్స్ అంచనా వేస్తున్నారు. అందుకనే 2021 నాటికి ఓల్డెస్ట్ స్టార్ ఏదైనా ఉంది అంటే అది ఇదేనట. అంతరిక్షంలో ఉండే ఆస్ట్రోనాట్స్ స్పేస్ షూట్ని ధరించి స్పేస్ క్రాఫ్ట్ వదిలిపెట్టి బయటకు వచ్చే చేసే పనులను ఎక్స్ట్రా వెహికులర్ యాక్టివిటీ అంటారు. దీనిని కామన్గా మనం స్పేస్ వాక్ అని కూడా పిలుస్తాము. అయితే అంతరిక్షంలో ఫస్ట్ ఎక్స్ట్రా వెహికులర్ యాక్టివిటీ చేసింది ఒక రష్యన్ కాస్మోనాట్. అతని పేరు అలెక్సీ లియోనోవ్. మార్చ్ 18, 1965న ఓషోడ్ స్పేస్ క్రాఫ్ట్ నుండి బయటకు వచ్చి ఒక పగ్గమ సాయంతో 12 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశాడు. అయితే అతను వేసుకున్న స్పేస్ షూట్ ఉబ్బడం వలన తిరిగి ఓషోడ్ స్పేస్ క్రాఫ్ట్లోకి ఎంటర్ అవ్వడానికి చాలా కష్టాలు పడ్డాడు. ఆ తర్వాత తన స్పేస్ షూట్ని డీప్రెజరైజ్ చేసుకొని చేతులు కాళ్ళు ఫ్రీ మూమెంట్ చేసుకున్నాక చివరికి ఎలాగోలా స్పేస్ క్రాఫ్ట్లోకి ఎంటర్ అయ్యాడు. ఎక్స్ట్రా వెహికులర్ యాక్టివిటీ సమయంలో అతనికి విపరీతంగా మోకాల వరకు చెమటలు పట్టి తడిసిపోయాయంట. ఈ రకంగా అలెక్సీ లియోనోవ్ తన మొదటి స్పేస్ వాక్ విషాదంలో ముగిసిందంట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది మనుషులు నిర్మించిన ఉపగ్రహం. ఈ కేంద్రాన్ని అమెరికా, రష్యా, జపాన్, ఐరోపా దేశాలు, కెనడాలకు చెందిన అంతరిక్ష సంస్థలు కలిసి నిర్మించాయి. మొట్టమొదటి ISS భాగాన్ని 1998లో నిర్మించారు. అప్పటి నుంచి ఒక్కొక్క భాగాన్ని అంతరిక్షంలోకి పంపించి నిర్మించారు. ఇది ఇప్పుడు 4,19,725 కేజీల బరువు ఉంటుంది. ఇది 109 మీటర్ల పొడవు మరియు 75 మీటర్ల వెడల్పు ఉంటుంది. అంటే దాదాపు ఒక సాకర్ మైదానం అంత సైజులో ఉంటుంది. 6 సిబ్బంది ఒకేసారి అక్కడ నివసించవచ్చు. ఇందులో 6 పడక గదులు ఉన్నాయి. అలాగే ఇందులో ఉండే స్పెషాలిటీ ఏమిటంటే గెస్ట్లను ఎంటర్టైన్ చేయడానికి తగినంత స్థలం కూడా ఉందంట. ఇది గంటకు 27,600 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుంది. అంటే ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతుంది. అంటే ప్రతి 90 నిమిషాలకు ఒకసారి ఇందులో ఉండే ఆస్ట్రోనాట్స్ సన్ రైజ్ని, సన్సెట్ని చూస్తారు. మన భూమి వాతావరణం ఎక్కడ ముగుస్తుందో మరియు అంతరిక్షం ఎక్కడ మొదలవుతుందో ఖచ్చితంగా చెప్పడం కష్టమేనట. కానీ అమెరికాకు చెందిన ఆస్ట్రానమర్స్ ఏమని చెప్తున్నారంటే మన భూమి నుండి దాదాపు 100 కిలోమీటర్ల తర్వాత ఉండే దేన్నైనా అంతరిక్షంగా పరిగణిస్తారని అంటారు. కానీ విమానాలు, జెట్ ప్లేన్లు లాంటి కమర్షియల్ ఫ్లైట్లు భూమి నుండి 16 కిలోమీటర్ల లోపలే ప్రయాణిస్తాయి. మనుషులను స్పేస్లోకి పంపించే రాకెట్స్ లాంచ్ అయిన తర్వాత స్పేస్లోకి ఎంటర్ అవ్వడానికి 2 minutes 30 seconds పడుతుంది. ఒకవేళ ఎగ్జాక్ట్గా ఆ సమయం దగ్గర ఇంజిన్స్ కానీ ఆపేస్తే ఎస్కేప్ వెలాసిటీలో మార్పు వచ్చి వెంటనే అతి తక్కువ సమయంలో తిరిగి భూమిని ఢీకొంటారు. అంటే భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ తప్పించుకొని ఎర్త్ ఆర్బిట్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక ఆబ్జెక్ట్ ఎంత వేగంతో ప్రయాణించాలో దానినే ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఉదాహరణకు భూమి నుంచి బయలుదేరిన ఒక స్పేస్ క్రాఫ్ట్ ఆర్బిట్లోకి ఎంటర్ అవ్వడానికి గంటకు 40,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. అంటే సరైన ఆల్టిట్యూడ్ మరియు వెలాసిటీ అచీవ్ చేయడానికి 8 minutes 30 seconds పడుతుంది. అంటే 5-10 secondsలో గంటకు 0 నుంచి 40,000 కిలోమీటర్లు రీచ్ కావడం అంటే ఎంత స్పీడో ఓసారి ఆలోచించండి. అంటే ప్రతి 1.75 secondsకి 137 km/h వేగాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. మూన్స్ గ్రావిటీ భూమి తిరిగే వేగం మీద ప్రభావం చూపుతుంది. దీనివల్ల భూమి యొక్క రోజువారీ రొటేషన్ స్లో అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మూన్స్ గ్రావిటీ ఎర్త్ రొటేషన్కి బ్రేక్స్ వేస్తుంది. ఈ చర్యను టైడల్ ఫ్రిక్షన్ అని అంటారు. ప్రస్తుతం మన భూమి ఒక రొటేషన్ కంప్లీట్ చేయడానికి 23 hours 56 minutes 4 seconds తీసుకుంటుంది. కానీ ప్రతి సంవత్సరం టైడల్ ఫ్రిక్షన్ కారణంగా భూమి ఒకసారి తిరగడానికి సెకండ్లో 15 మిలియన్ల వంతు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ప్రస్తుతం ఇది చాలా తక్కువ అని మీకు అనిపించవచ్చు. కానీ ఇది ఇలాగే కొనసాగితే కొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మన విశ్వంలోని అన్ని గ్రహాలు, నక్షత్రాలు కూడా గుండ్రంగానే ఉంటాయి. కానీ క్యూబ్ షేప్లో కానీ, పిరమిడ్ షేప్లో కానీ, మరే ఇతర ఆకారాలలో ఉండకపోవడానికి కారణం గ్రావిటీ. ఆ గ్రహాలకు ఉండే ఆకర్షణ శక్తి అన్ని వైపుల నుండి కూడా సమానంగా లోపలికి లాక్కుంటూ ఉంటుంది. ఇలా అన్ని వైపుల నుండి సమానంగా ఆకర్షణ శక్తి ప్రయోగించబడడంతో వాటికి గుండ్రటి ఆకారం అనేది వస్తుంది. అందుకే మీరు గ్రహం మధ్య భాగం నుండి ఉపరితలంలోని ఏ ప్రదేశాన్ని తీసుకున్నా సమాన దూరం ఉంటుంది. కారణం గ్రావిటేషనల్ ఫోర్స్ అన్ని వైపులకు సమానంగా ప్రయోగించబడుతుంది. ఉదాహరణకి అదే క్యూబ్ షేప్లో ఉందనుకుందాము. ఇప్పుడు సెంటర్ నుండి సైడ్స్ కన్నా కార్నర్స్ ఎక్కువ దూరంగా ఉంటాయి. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అన్ని వైపులకు సమానంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఒక ప్రదేశం దూరంగా
ఒక ప్రదేశం దగ్గరగా ఉండడం అనేది సాధ్యం కాదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్రహాలన్నీ కూడా పూర్తిగా గుండ్రంగా ఉండవు. మధ్య భాగంలో కొద్దిగా సాగి ఉంటాయి. కారణం కొన్ని గ్రహాలు అత్యంత వేగంగా వాటి చుట్టూ అవి తిరుగుతూ ఉండడం వలన సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కారణంగా అక్షరేఖ దగ్గర కొద్దిగా బయటకు సాగి ఉంటుంది. దీనినే ఈక్వటోరియల్ బల్జ్ అని అంటారు. ఉదాహరణకి మన భూమి కూడా అత్యంత వేగంగా తన చుట్టూ తాను తిరుగుతూ ఉండడం వలన సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కారణంగా మన భూమికి 42.72 కిలోమీటర్స్ ఈక్వటోరియల్ బల్జ్ ఉంది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసమని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.